హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు జ్యోతి చందు యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక కప్పు సేమియాతో సేమియా మిక్చర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఈ సేమియా మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో సగం వరకు వాటర్ పోసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు సేమియా ఉడికిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక కప్పు సేమియా కూడా వేసుకొని 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాలి. సేమియా ఎక్కువసేపు ఉడికిస్తే బాగా మెత్తగా అవుతుంది. సేమియా మిక్చర్ అయితే ముద్దలాగా అవుతుంది, పొడి పొడిగా అయితే రాదు. అందుకని జస్ట్ 2 నుంచి 3 నిమిషాలు ఉడికించి సేమియాని వాటర్ లేకుండా బయటికి తీసుకొని ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని దాంట్లో నార్మల్ వాటర్తోని సేమియాని శుభ్రంగా వాష్ చేసినట్టు పైనుంచి పోసుకుంటే మనకు సేమియా పొడి పొడిగా మంచిగా వస్తుంది, ముద్దలాగా ఉండకుండా. నార్మల్ వాటర్ పైనుంచి ఇట్లా పోసినట్టు ఉంటే సేమియా అయితే మనకు ముద్దలాగా ఉండదు, మంచిగా పొడి పొడిగా ఉంటుంది. ఈ వాటర్ కూడా మొత్తం కూడా కిందికి పోయేలాగా చూసుకోవాలి. అందులో వాటర్ ఏమీ లేకుండా మంచిగా ఆరబెట్టుకోవాలి సేమియాని. వీడియోలో చూపించినట్టు ఫ్యాన్ గాలికి గరిటెలో వేసి ఆ విధంగా ఆరబెట్టండి. తొందరగా ఆరుతుంది, పొడి పొడిగా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న బేసన్ లాంటిది తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి లేకపోతే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం తడి లేకుండా ఆరబెట్టుకున్న సేమియా ఉంది కదా, అవి వేసుకొని ఈ పిండి మొత్తం కూడా సేమియాకి పొడి పొడిలాడే విధంగా కలుపుకోవాలి. మరి ప్రెస్ చేసి కలపొద్దు, పైన పైన ఇట్లా ఎగేసినట్టు కలుపుకోవాలి. ఎందుకంటే గట్టిగా ప్రెస్ చేస్తే ముద్దలాగా అయిపోతుంటుంది. అందుకని ఈ విధంగా పైన పైన పిండి మొత్తం కూడా సేమియాకి పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పొడి పొడిలాడే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేమియాని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే మనకు బాగా వేడవ్వాలి. బాగా వేడైన తర్వాత కలిపి పక్కన పెట్టిన ఈ సేమియాలు ఉన్నాయి కదా, వీడియోలో చూపించినట్టు వేడవుతున్న ఆయిల్లో పొడి పొడిగా వేసుకోవాలి. మనం కారపూసకి ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అదే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఉంచుకోవాలి. తర్వాత మనం గరిటెతో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సేమియా చాలా సన్నగా ఉంటాయి కాబట్టి గరిటెలోంచి జారిపోతుంటాయి. అందుకని మనకు టీ వడగట్టుకునే జల్లెడ ఉంటుంది కదా చిన్నది, దాంతో కూడా తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. అదేవిధంగా మిగతావి కూడా మంచిగా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకొని తీసుకోవాలి కారపూసలాగా. సేమియాని ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు సేమియా మిక్చర్ కాబట్టి మిక్చర్లోకి మనం ఏమేమి యూజ్ చేసుకుంటామో అవి వేసుకోవాలి. నేనైతే కరివేపాకు, పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అదేవిధంగా కొంచెం పుట్నాల పప్పు తీసుకున్నా. ఉంటే ఇంకా వేరే పచ్చెనగపప్పు, మినపప్పు అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా వేయించుకున్న తర్వాత మనం సేమియా మిక్చర్ ఉంది కదా అందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లిని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. అదేవిధంగా ఎండుమిర్చి కూడా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా వేయించుకున్న తర్వాత సేమియా మిక్చర్లో కలుపుకోవాలి. వెల్లుల్లిని డైరెక్ట్ ఆయిల్లో వేయించుకోకుండా మనం వెల్లుల్లి కారం అంటాం కదా, రోట్లో వేసుకొని వెల్లుల్లి 4 రెబ్బలు, కొంచెం కారపొడి కూడా అన్నీ మిక్స్ చేసుకొని అవి కూడా కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే అందులో కాకుండా ఆయిల్లో వేయించుకొని కారం పొడి వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ వేయించుకొని వేసుకున్న తర్వాత మిక్చర్ మొత్తం కూడా మంచిగా అన్నీ కలిసే విధంగా మరి గట్టిగా ప్రెస్ చేయకుండా పైన పైన ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, చూడడానికి చాలా బాగుంది. సేమియా మిక్చర్ అయితే చాలా క్రిస్పీగా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంట్లో తినడానికి ఏదైనా చేసుకోవాలి అనిపించినప్పుడు 1 కప్పు సేమియాతో ఈ విధంగా సేమియా మిక్చర్ ప్రిపేర్ చేసుకోండి. ఇంటిల్లిపాది హ్యాపీగా తినొచ్చు. టేస్ట్ అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంది. మన నార్మల్ మిక్చర్ కంటే కూడా చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.